రామకృష్ణ జంక్షన్ దాటి రైతు బజార్ ప్రక్కన అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్లు మరమ్మతు చేయాలని సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. గత చాలా కాలం నుంచి రోడ్లు పూర్తిగా పాడైపోయినప్పటికీ కూడా మరమ్మతుకి నోచుకోలేని ఈ సందర్భంగా ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనం పైన ప్రయాణించేవారు యాక్సిడెంట్లు జరగడం, దీనిలో భాగంగా ఓ గర్భవతి కూడా పడిపోవడం జరిగింది. ఈ రోడ్డు అటు పోర్టు వైపు గాని చావులమదం, కంచరపాలెం, డాక్వర్డ్, హెచ్పీసీఎల్ వైపుకు ప్రధాన రహదారి, అంతేకాకుండా మెయిన్ మార్కెట్ నుంచి పూర్ణ మార్కెట్కు కూరగాయలు రవాణా చేయవలసిన రిక్షాలు గాని, ఆటోలు గాని, కేజీహెచ్, బీజీహెచ్ కు వెళ్లే వరకు ఈ రోడ్లు ప్రధానమైన రోడ్లు. ఈ రోడ్ల మరమ్మతు చేయకపోవడం, ద్విచక్ర వాహనాలు పాడవడం, ప్రయాణం చేసేవారికి వెన్నుముక సమస్యలు రావడం మనం గమనించాం. దీని మీద అనేకసార్లు అక్కడున్న కార్పొరేటర్ గాని, ఎమ్మెల్యే గాని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకపోవడం, ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ విషయం రేపు కలెక్టర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి మరలా తెలియజేయడం జరుగుతుంది. స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. రిక్షా పుల్లర్స్ యూనియన్ నాయకులు కె నాగరాజు, నరసింగరావు, అయ్యన్న మరియు 45 మంది రిక్షా కార్మికులు పాల్గొనడం జరిగింది. మోటార్ మెకానిక్ యూనియన్ నాయకులు కె గణేష్, సిఐటియు, చంద్రమౌళి హోటల్ యూనియన్ నాయకులు ఎర్రిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులమండి. కాన్వెంట్ జంక్షన్ నుంచి పూర్ణ మార్కెట్కి కాయగూరలు తోలుతుంటాం. మాకు 45 బళ్ళుతో కాయగూరలు తోలుతూ మాకు వర్షమప్పుడు, వానప్పుడు, గుమ్మప్పుడు, కోతప్పుడు మాకు ఇదేప్పుడు మా బళ్ళు పొంగిపోవడం జరుగుతుంది. అది విరిగిపోవడం కూడా జరుగుతుంది. జరిగిన వల్ల మేము ఈ ధర్నా చేయవలసి వస్తాం. మీరు పెద్దలు అంటే జీఎంస్ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఈ వార్డు కార్పొరేటర్ గారు, మీరు అందరూ దయించి ఈ రోడ్డు బాగు చేసి ఇచ్చేస్తాం. మీ దీనివల్ల మేము బతుకుతామని మేము అందుకే ధర్నా చేయవలసి వస్తాం. గారు రిక్షా కార్మిక సంఘంగా ఈరోజు ఇక్కడ ధర్నా అనేది చేస్తున్నాము. 45 బళ్ళు ఉన్నాయి. ఈ 45 బళ్ళు చాలుమోదుందర నుండి పూర్ణ మార్కెట్కి అనేకమైన వస్తువులు తీసుకెళ్తాం. టమాటీలు కానివ్వండి, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ, క్యాబేజీ కానివ్వండి, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందేటట్టు మేము చేస్తున్నాం. ప్రజలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడడంతోనే ఈరోజు పని మానేసి, ఈరోజు కూలి మానేసి ఇక్కడ జీవీఎంసీ కమిషనర్ గారు రోడ్లు మరమ్మతు చూడాలి. ఆ డబ్బులు దండగడమే కాదు, ఇక్కడ ఆశీలు దండుతారు, ప్రజలు పార్కింగ్ ఫీజు కడతారు, అన్ని డబ్బులు వసూలు చేస్తారు. కానీ ప్రజలకు మటుకు సౌకర్యాలు లేవు. ఈ ప్రజల సౌకర్యాలు ఎలా పరిష్కారం అవుతాయి? డబ్బులు మేము కడుతున్నాము, ఈ రోజుకి ప్రజల సౌకర్యాలు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే, వెంటనే తక్షణమే ఈ రోడ్డు వేయించే బాధ్యత కమిషనర్ గారిది, వాసుపల్లి గణేష్ కుమార్ గారిది. ఈ వార్డు కార్పొరేటర్ పద్మావతి అనేది ఖచ్చితంగా హెచ్చరిక చేయదలుచుకున్నాం. వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలి. లేదా మంగళవారం నాడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎక్కడ ప్రజా దర్బార్ ఉంటే అక్కడ ప్రజా దర్బార్కి వెళ్ళి మేము అడ్డుకుంటాం, మా సమస్య పరిష్కారం చేయాలని హెచ్చరిక చేయడం అనేది జరుగుతుంది. అందుకని ఈరోజు మా సమస్య పరిష్కారం చేయాలనేది ఈరోజు తెలియపరుస్తున్నాం. రేపు కమిషనర్ని కలుస్తాం. అయ్యా మా సమస్య పరిష్కారం చేస్తారా, చేయరా? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది రోడ్లు పడిపోయి, కాళ్ళు విరిగిపోయి, నడుము విరిగిపోయి కేజెచ్లో ఉన్నారు హాస్పిటల్లో. కావాలంటే మేము చూపిస్తాం రమ్మనేసి తెలియపరుస్తున్నాం కూడా. నిన్నటికి నిన్న ఒక గర్భిణీ స్త్రీ పడిపోయింది, అత్యంత దుర్మార్గంగా దెబ్బ తగిలింది. మరి ఎవరు ఆదుకుంటారు అవన్నీ? అసలు జీవీఎంసీ కమిషనర్ ఆదుకుంటాడా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందా? వాసుపల్లి గణేష్ కుమార్ ఆదుకుంటాడా? పద్మావతి ఆదుకుంటుందా అని చెప్పాలి. అసలు ఇక్కడ ఆర్బర్ పోలీస్ స్టేషన్ ఉంది.
ప్రజలు అనేక మంది తిరుగుతుంటారు, అనేక మంది డ్యూటీలకు వెళ్తుంటారు, అయినా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. HPCRకి, డాక్యార్డ్కి, NIDకి, NSTలకి కింద వెళ్తారు, కోర్టుకి వెళ్తారు. అంత ప్రజలు ఇబ్బంది పడుతుండే ఈరోజు ఇప్పటికీ పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, GVMC అధికారి కానివ్వండి ఉన్నారనేది తెలియపరుస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా అడ్డుకుంటామనేది తెలియపరుస్తున్నాం.